అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబరు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులరెడ్డి గారు మాట్లాడుతూ కడపకు నీటి సమస్య ఉంది, కడపకు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో 60 సంవత్సరాల 70 సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ కడప ఈ దేశంలో 60 సంవత్సరాల ముందు నుంచి ఏ పని చేయలేనటువంటి వాళ్ళను మా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు రాయలసీమకు పోతిరెడ్డి హెక్లేటర్కు సంబంధించినటువంటి దానికి 10,000 క్యూసెక్ల వాటర్ వస్తుంటే 444,000 క్యూసెక్ వాటర్ కావాలని చెప్పి అసెంబ్లీలో చెప్పి రావడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఏమిటిది, రాజశేఖర రెడ్డి గారు అన్ని నిధులు వాటరు అన్నీ తీసుకొని పోయి కడపకు తీసుకొని పోతున్నారు, ఇది చాలా అన్యాయం అంటే ఎస్ నేను తీసుకొని పోతాను, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు నన్ను మోస్తున్నారు, ఆ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అని చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా కడపకు నీళ్లు రాలేదు అంటున్నారు, 5 రోజులకు ఒకసారి వస్తుంది అంటున్నారు, వీధులకు పోదాం రండి, సందులకు పోదాం రండి అంటున్నారు. ఎస్ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు మార్చి రోజు కడపకు నీళ్ళు ఇస్తున్నటువంటి ఘనత మా కార్పొరేషన్కు దక్కుతుందని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కడపకు శాశ్వత నీటి సమస్య తీర్చాలని 750 కోట్ల నిధులను వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొని వస్తే తెలుగుదేశం వారు కాంగ్రెస్ వారు కుమ్మక్కై ఈ డబ్బును వెనక్కి పంపించినటువంటి ఘనత మీదే కాదా అని అడుగుతున్నాం. సోమిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకు మాకు నీళ్లు ఇబ్బంది వస్తుంది, మాకు నీళ్లు రావు, మా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఒక్కరోజు నీళ్ళ ట్యాంకీ మీద పోయి నిరాహార దీక్ష ధర్నా చేస్తే ఈ నీళ్ళని పోయినాయి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అప్పుడు మీకు తెలియదా కడపకు నీటి సమస్య ఉంటుంది, నీళ్లు సమస్యలు తీర్చాలనేది మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం. మరి అంతేకాకుండా సోమిరెడ్డి గారు 2011లో చేసినటువంటి ధర్నా అంటే టీడీపీ కాంగ్రెస్ బాయ్ ఎప్పుడు ములాఖాత్లే, అంటే సింగిల్గా ఎప్పుడు ఉండరు, ఏం చేయరు, వాళ్ళతోనో వీళ్ళతోనో కలుపుకొని చేస్తేనే వాళ్ళకు ఇది వస్తుందన్నమాట, ధైర్యం వస్తుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 530 కోట్ల రూపాయలతో కడపకు అష్యూర్ వాటర్ తీసుకొని రావాలని చెప్పి టెండర్లు తీసుకొని వచ్చి అన్నీ పూర్తి అయినాయి. ఎలక్షన్లకు ముందే టెండర్లు అయినాయి. ఆ టెండర్లు ఎవరైనా వేయచ్చు, నేను వేయచ్చు, వాసు గారు వేయచ్చు, సీఎం రమేష్ గారు వేయచ్చు, విజయసాయి రెడ్డి గారు కూడా ఎవరైనా వేయచ్చు. పని చేపించాల్సిన ఘనత ఎవరిది, పని చేపించాల్సిన బాధ్యత ఎవరిదని మేము అడుగుతున్నాం. ఏమి ఆ రోజు ఈ జియో నెంబర్ చూడండి, అష్యూర్ వాటరు బ్రహ్మసాగర్ నుంచి తీసుకురావాల్సినటువంటి వాటర్ను 1.5 టీఎంసీ నీళ్లను తీసుకురావాల్సింది అని తీసుకొని వస్తే ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది? నీళ్ళు కూడా 26వ తేదీ 3వ నెల 23లో ఇది శాంక్షన్ అయింది. 7వ తేదీ 6/3కు జియో బయటికి వచ్చిందన్నమాట. ఇది నిజమా కాదా? మరి మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారు? మీరే టెండర్ వేసి ఉండొచ్చు, ఎందుకు పని చేపించి శాశ్వత నీటి పరిష్కారం కడపకు చేయలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం మీదే కదా, ప్రభుత్వంలో మీరు ఉన్నారా లేదా? చేయండి. మరి ఎందుకు చేయలేకపోతున్నారో మాకైతే అర్థం కావడంలే. ఇంకా మీకే మేము సమాధానం చెప్పాల్సిందిగా మేమైతే వదిలేస్తున్నాం. మరి అలాగే ఈ 1.5 నీళ్లకు ఎవరైనా సరే
బొంబాయి నుంచో చెన్నై నుంచో కలకత్తా నుంచో టెండర్ వేశారు. మేము అప్పుడు ఎలక్షన్ల ముందే ఈ టెండర్లను పిలిపించినాం, అగ్రిమెంట్ కూడా చేసినాం. మరి ఎక్కడ మీరు నీళ్లు తీసుకురావడానికి మీరు ఎందుకు చేయడం లేదు కృషి అంటే కేవలం ఒక సాకు చూపించి ఈ విధంగా మేము మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంజద్ బాషా గారి మీద బురద చెల్లడానికి మాత్రమే. ప్రజలకు బాగా తెలుసు ఈ జీవో నెంబర్ ఏముంది, ఎన్నో తేదీకి ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నో తేదీ ఇది ప్రజల్లోకి వచ్చిందనేది. కానీ మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. రా అంటున్నారు కదా, మీరు ఏ డివిజన్కైనా పోదాం, ఎక్కడికైనా పోతాం. ఎండాకాలంలో కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా అంజద్ బాషా గారిది, మా మేయర్ గారిది. మేము చెబుతున్నాం, ఒక ప్రజాప్రతినిధి ఒక మైనార్టీ శాఖ మాత్యులు ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని బేవకూఫ్ అని సంబోధిస్తున్నారే, మీరు ఎంతటికి దీనికి సమాధానం చెప్పండి. ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తిని ఒక బేవకూఫ్ అనడం మీకే ఇది చెల్లుబాటు అవుతుంది, మీ సంస్కృతి ఇదే అని ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా కడపలో కార్పొరేషన్కి వచ్చే నిధులు ఎన్ని నిధులు మిగులుతున్నాయి, ఎన్ని ఖర్చు అవుతున్నాయి, కరెంటు బిల్లులకు ఎంత పెడుతున్నాం, వాటర్కి ఎంత పెడుతున్నాం, శానిటేషన్కి ఎట్లా పెడుతున్నాం, ఇవన్నీ మీకు నాకు తెలిసినంత వరకు కమిషనర్ గారు ఈ రోజు వరకు మీకు తెలిపించే ఉంటారు. బడ్జెటే లేదు. ఆ తర్వాత చెత్త అతుతున్నాం, చెత్తను కూడా ప్రతి చోట శుభ్రం చేస్తున్నాం, అది కూడా మీరు చెత్తను డబ్బులు వసూలు చేయొద్దన్నారు. జీవో ఏది జీవో తీసుకుని వచ్చి పెట్టండి. ఈ జీవో ప్రకారం డబ్బులు కట్టకూడదని. వాళ్ళకు కూడా డీజిల్ ఖర్చులు ఉంటుంది, బండి ఖర్చులు ఉంటుంది, లోడర్ ఖర్చులు ఉంటుంది, డ్రైవర్ ఖర్చులు ఉంటున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పండి. మాట్లాడే ముందు ఎదుటి వారు ఎవరైనా సరే చిన్న స్థానంలో ఉన్నని పెద్ద స్థానంలో ఉన్నని గౌరవించడం మనము మా యొక్క భారతదేశ సంప్రదాయం, మా యొక్క కడప మరీ ముఖ్యంగా సంప్రదాయం అని తెలియజేసుకుంటున్నాం. అంతేకాక సారీనా ఇంతవరకు మేమైతే ఎన్ని నిధులు తెచ్చాం, ఏమి చేశాం అన్నది కళ్ళకు కనెట్టుగా ప్రతి సర్కిల్, ప్రతి రోడ్డు, ప్రతి చోట మేము అభివృద్ధి చేసాం. ప్రతి సందులో రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం, పార్కులు డెవలప్మెంట్ చేశాం. మీరు ఈ 6 నెలల్లో ఎన్ని నిధులు కడపకు తీసుకొచ్చారు? నీటి కోసం ఎన్ని తెచ్చారు? రోడ్ల కోసం ఎన్ని తెచ్చారు? శానిటేషన్ కోసం ఎన్ని తెచ్చారు? బ్రిడ్జిల కోసం ఎన్ని తెచ్చారు? ఇవన్నీ మీరు తెలియపరచాల్సిన అవసరం ఉంది. మేమైతే తప్పకుండా ఎల్లవేళలా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీరు చెప్పారు 6 నెలల్లో బ్రిడ్జులు, షామీరియా బ్రిడ్జి, లా కాలేజ్ బ్రిడ్జి పూర్తి చేస్తామన్నారు. ఏమైందని 6 నెలలు అయిపోయింది. ఇప్పటికి 6 నెలలు అయితే అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ 6 నెలల్లో ఏమి మీరు వాగ్దానాలు చేశారు మీరే నమరేసుకుంటే బాగా తెలుస్తుంది. ఇంకొకసారి నేనైతే గమ్మనుంటా, మా కార్యకర్తలు గమ్మనుండారంటే అది చాలా కడపకు ఆ సంస్కృతి లేదు. ఆ సంస్కృతి తీసుకురావద్దండి. అందరం కలిసిమెలిసి చేసినటువంటి ఈ మత సామరస్యానికి, పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఉండేటువంటి కడపగా పెట్టండి అని నేను కోరుకుంటున్నాను. వాసు గారు, శ్రీనివాసరెడ్డి గారు కడప మాజీ ఉప ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. అది మంచి పద్ధతి కాదు. లేనిపోని అభాండాలు వేయడము, ఆయన మీద ఏదేదో నోటికొచ్చినట్టు చెప్పడము, ఏదేదో ఆయనకు నోటికొచ్చినట్టు వేరే లాంగ్వేజ్తో మాట్లాడము, అది మంచి పద్ధతి కాదు. అట్లా మాకు కూడా లాంగ్వేజ్లు వస్తాయి,
కానీ మా స్కూల్లో మాకు ఆ లాంగ్వేజ్లు నేర్పలేదు. కానీ మీరు ఏ స్కూల్ చదివినారేమో ఆ స్కూల్లో మీరు ఎట్లా వాళ్ళు నేర్పించినారేమో. ఇంకొకటి ఏమంటే కడపకు శాశ్వతంగా నీళ్లు రావడం లేదు, ఏదో వారానికి 2-3 సార్లు వస్తాడని చెప్పి చెప్తున్నారు. మనము ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కమిషనర్ గారే స్వయంగా ఇచ్చినారు మనకు. ఏమని? డే బై డే మనకు నీళ్లు మేము ప్రతి ఒక్క డివిజన్కు ప్రొవైడ్ చేస్తున్నాము. ఏదన్నా మనకు అక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చి, ఏదైనా కరెంట్ ప్రాబ్లం వచ్చి, పైపు ప్రాబ్లం వస్తేనే కొద్దిగా మనకు ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాము. అక్కడ ఒక లాగ్ బుక్ క్రితం మనకు బసవరాజు గారు చెప్పినారు, అక్కడ ఒక బుక్ ఉంటుంది, మినిట్స్ బుక్ అని, అదే లాగ్ బుక్ అంటారు దానికి. అక్కడ ఆల్రెడీ అన్నీ రికార్డ్ అవుతాయి మనకు. దాంట్లో ఏ టైంలో నీళ్ళు స్టార్ట్ చేసినాడో పంపింగ్, అక్కడ మెయిన్ ట్యాంక్కి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, అక్కడి నుంచి వాటికి ఏ వార్డుకు ఏ పైపుల ద్వారా ఎన్ని పోతాడని చెప్పి డీటెయిల్గా ఉంటాయి. మీరు అవి తెప్పించుకుని చూడండి. మీకు అర్థం కాకపోతే ఎప్పుడో ఏదైనా ఒక 2 రోజుల సందర్భంగా కొద్దిగా అక్కడ ఏదైనా మనకు అది మోటార్ చెడిపోవడం వల్ల కొద్దిగా అది ఎంత న్యాచురల్గా కొన్ని జరుగుతాయి. కొద్దిగా 1 రోజు 2 రోజులు కొద్దిగా డిలే అవుతాయి అంతవరకే. కానీ మళ్ళీ తర్వాత 2-3 డేస్ మళ్ళీ రికవర్ అయిపోతాయి. మళ్ళీ అవి దానికి పట్టుకొని మీరందరూ రావడం లేదు, మేము ఏదో చేసినామని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ మన షఫీ గారు, మన బసవరాజు గారు చెప్పినారు, క్రితం ప్రభుత్వం మనకు జగన్ రెడ్డి గారు మనకు అక్కడి నుంచి బ్రహ్మసాగర్ నుంచి అష్యూర్డ్ వాటర్ విత్ జీవో 1.5 నీళ్లు తీసుకొచ్చినారు. 550 కోట్ల నుంచి మాకు అప్పుడు మన ప్రవీణ్ చంద్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు మనకు మొత్తం ఆ డేటా అంతా కూడా మాకు ఒక సిటీ ద్వారా మాకు తెలిపినారు. ఎక్కడి నుంచి నీళ్లు స్టార్ట్ అవుతాయి, ఎట్లా పైప్ లైన్ ఎట్లా వస్తుందని చెప్పి. ఆ పనులు కూడా స్టార్ట్ చేశారని ఇప్పుడు మేయర్ గారు చెప్తున్నారు. అక్కడ సర్వే కూడా జరిగింది, ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయిందని చెప్పి. అది ఎందుకో ఇప్పుడు తాత్కాలికంగా టక్కని ఆగిపోయిందని అంటారు. దానికి కారణం ఎవరో మాకు అర్థం కావడం లేదు. అది మీకేమైనా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీది కదా, ఇప్పుడు అది మీరు చేపియండి, పని చేపియండి సార్. అది ఇప్పుడు పని చేపియండి మనకు. ఇప్పుడు మీరు ఎంత పేలిపూర్ మెంబర్ సభ్యులు అంటారు, మీరు అదంతా పెద్ద మీకు అంత అక్కడ పలుకుబడి ఉంది ఈ పార్టీలో. అది మంచి చేస్తే మీకు కూడా పేరు వస్తుంది కదా. దాని గురించి ఇప్పుడు రావడం లేదు, చేయడం లేదని చెప్తున్నారు. అది వాస్తవం కాదు సార్. అదంతా ఇది ఒకటి అదే లాంగ్వేజ్, ఎట్లాంటి లాంగ్వేజ్. దున్నపోతులు తీసుకుపోతాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తే మాకు కూడా తెలుసు అవన్నీ ఎట్లా చేయాలో ఏం చేయాలో అది ప్రజలు నిర్ణయిస్తారు మళ్ళీ మనకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కడప ప్రజలు మేము ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినాము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ గారు, కార్పొరేట్ అందరం కొట్లాడి వేల కోట్లు తీసుకొచ్చి మీకు కళ్ళకు కనపడతాడు. అన్ని సర్కిల్స్ కానీ, రోడ్స్ కానీ, మన హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రతి ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కళ్ళకు కనపడుతున్నాయి. మేము ఇన్ని అభివృద్ధి చేసినాము, ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాము. ఇప్పుడు ప్రజలకు ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి కావాలనే వాళ్ళ ఆలోచన ఏమైనా ఉందేమో. మీపైన వాళ్ళు కొద్దిగా ఆసక్తిగా చూసుకొని మీకు గెలిపించినారు. మీరు తీసుకురండి అక్కడి నుంచి. దానికన్నా ఇంకా ఎక్కువ చూసి చేపించి అప్పుడు మీకు అడిగితే మనకు అప్పుడు మేము కూడా దానికి ఎవరు చేసినారని చెప్పగలుగుతాము. మీరు ఏం చేయలేదు, ఒక రూపాయి తీసుకురాలేదు, అక్కడి నుంచి ఏం చేయలేదు. ఇప్పటి నుంచే మీరు ఇది మా పైన గత ప్రభుత్వం ఇది చేసినారు. ఇదే సార్. ఇది ప్రజలు కూడా విసిగొప్పినారు. ఇది విని ఈ డైలాగులు మీరు కొత్తగా ఏమైనా ఉంటే అక్కడి నుంచి నిధులు తీసుకురండి, అందరం కలిసికట్టుగా చేస్తాం, కడపను అభివృద్ధి చేస్తాం.